ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ఆర్ టెక్నికల్స్. ఈరోజు మన వీడియోలో ఎల్ఈడి ట్యూబ్ లైట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి దాంట్లో ఉన్నటువంటి బల్బులు ఏ విధంగా ఫాల్ట్ ఎల్ఈడీస్ ఏవైతే ఉన్నాయో, వెలగలేనటువంటి ఆ బల్బులు ఏవైతే ఉన్నాయో వాటిని ఏ విధంగా మనం రీప్లేస్ చేయాలి లేదా వాటిని ఎలా చెక్ చేయాలి అనేటువంటి దాని మీద మన వీడియో చేయడం జరుగుతుందన్నమాట. నేను ఫిలిప్స్ అనేటువంటి దాన్ని ఒకటి తీసుకున్నాను. ఫిలిప్స్ ఎల్ఈడీది ఇది దగ్గరికి వచ్చి 20 వాట్ అనమాట. ఇది పనిచేయట్లేదు, ఈ సర్క్యూట్ కంప్లైంట్ ఉంది. సరే, దీంట్లో ఉన్నటువంటి ఇది ఎలా రిమూవ్ చేయాలి, ఈ ఎల్ఈడీస్ ఎలా తీయాలి అనేటువంటిది మీకు చూపిస్తాను. ఇక్కడ మనకి ఈ చివరన ఓపెన్ ఉంటుందన్నమాట. ఆ చివర ఈ చివర కూడా దీన్ని మనం ప్రెస్ చేసి లోపలికి ఏదైనా పెట్టి స్క్రూ డ్రైవర్ పెట్టి దీన్ని ప్రెస్ చేసి లోపలికి ప్రెస్ చేస్తే ఇది క్యాప్ ఓపెన్ అవుతుందన్నమాట. ఇలాగా ప్రెస్ చేసి ఇలా బయటికి గెంటేస్తే ఇలా ఓపెన్ అయిపోద్ది. ఇది ఇలాగ డమ్మీ. దీనికి సంబంధించి వైరు ఇలా ఉంటుంది. ఈ పక్కనేమో సర్క్యూట్ ఉంటుంది, ఈ పక్కనేమో ఎల్ఈడి స్ట్రిప్ ఉంటుందన్నమాట. సరే, ఒకసారి మనం ఈ సర్క్యూట్ బోర్డ్ అనేటువంటి తీయాలంటే కనుక ఇక్కడ నుంచి మనం పుష్ చేస్తూ దాన్ని లాగాలన్నమాట. ఒకవేళ మీరు మళ్ళీ దీంట్లోనే రీప్లేస్ చేయాలంటే కనుక ఏం చేయాలంటే దీనికి ఏదైనా వైరు కానీ ఒక తీగ లాంటిది ఏమైనా కట్టుకుని లాగి మళ్ళీ దీంట్లోంచి మనం రీప్లేస్ చేయడానికి ఉంటుంది అనమాట. ఒక వైర్ నేను తీసుకున్నానంటే మీకు చూపించడానికి, మళ్ళీ దీన్ని ఎలాగా చేయాలనేటువంటిది ఒక వైర్ తీసుకున్నాను, 118 వైరు. దీనికి మనం ఏం చేస్తామంటే దీన్ని ఈ ఎండింగ్లో ఈ వైర్ చుట్టేస్తాం అనమాట. ఇలాగా ఎండింగ్ ఇలా కలుపుతాం దీన్ని, ఎందుకంటే దీన్ని మళ్ళీ ఈ ప్లేస్లోకే రీప్లేస్ చేయాలి కదా, అందుకని అనమాట. దీన్ని ఇలాగా గట్టిగా ఉంటుంది కాబట్టి దీన్ని ఇలా పుష్ చేయండి లోపలికి చేసి ఇక్కడ ఉన్నటువంటి సర్క్యూట్ వైర్లు ఉన్నాయి చూడండి, దీంట్లోంచి ఈ వైర్ పట్టుకుని జాగ్రత్తగా మనం లాగుతూ ఈ పక్కన పుష్ చేస్తూ ఈ పక్కన లాగుతూ ఉండాలన్నమాట. ఇలా లాగుతూ ఉంటే కనుక ఇది ఎలా వస్తుంది సర్క్యూట్. ఇలా లాగేసాం మనం. ఇలా లాగేసేటప్పటికి వైర్ దీంట్లో ఉండిపోద్ది అనమాట. ఇది పక్కకు వస్తుంది, తెలిసిందే కదా. ఇలా గెంటుకుంటే కనుక ఇది ఇక్కడికి వచ్చింది కదా. ఇది ఎందుకు మళ్ళీ వైర్ మొక్క పెట్టానంటే, మళ్ళీ సర్క్యూట్ బోర్డు దీంట్లోకి పెట్టాలనుకోండి, మనకు దీంట్లోంచి అటు ఇటు మనం వైర్లు పెట్టుకోవడం కంటే ఇక్కడ నుంచి పెట్టుకోవచ్చు. లేదంటే ఇలా క్రాస్గా పెట్టి ఇలా తోస్తున్నా ఈ పక్క నుంచి వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ దీన్ని ఈ వైర్ తోటి లాగేసుకోవచ్చు అనమాట వెనక్కి. సరే, ఇక్కడ దీన్ని ఇప్పిస్తున్నాను, నేను ఓపెన్ చేస్తున్నాను. చేసిన తర్వాత మనకి దీంట్లో ఉన్నటువంటి ఎల్ఈడి స్ట్రిప్ తీసేసి ఈ గొల్ల పక్క పెట్టేస్తాను. ఈ ఎల్ఈడి స్ట్రిప్ తీసాను, దీనికి ఉన్న క్యాబిన్ బయటకు పెట్టేస్తున్నాను నేను. ఇక్కడ చూడండి, ఎల్ఈడి స్ట్రిప్ దీంట్లో ఉన్నటువంటి సర్క్యూట్ బోర్డు. ఇది సర్క్యూట్, దీంట్లో ఉన్నటువంటి సర్క్యూట్ బోర్డు ఇలా ఉంటుంది. దీంట్లో ఈ సర్క్యూట్ బోర్డు ఎలా మార్చాలి, దీన్ని 20 రూపాయల్లోనే ఏ విధంగా బాగు చేసుకోవాలి అనేటువంటిది నేను వేరే వీడియోలో మీకు చూపిస్తాను. దీని నుంచి ఉండేటువంటి వైర్లు ఒకటి పాజిటివ్ నెగిటివ్ అనేటువంటివి రెండు ఉంటాయి. ఈ ఎల్ఈడి స్ట్రిప్ చూడండి, ఇవి దగ్గరగా 96 ఎల్ఈడీస్ ఉంటాయండి, 96 ఉంటాయి. దీంట్లో మనం ఫాల్ట్ అయినటువంటి ఎల్ఈడి ఎలాగా కనిపెట్టాలి అనేటువంటిది మనం చూస్తాం అనమాట. దీంట్లో ఈ కనెక్షన్లు ఎలా ఉంటాయంటే దీని నుంచి దీనికి, దీని నుంచి దీనికి, ఇలా ఒకదాని నుంచి ఒకదానికి ఉంటాయన్నమాట. అంటే సిరీస్. మనం చూడండి, సీరియల్ దాంట్లో మనం చూస్తాము, సీరియల్ దాంట్లో ఒక బల్బు నుంచి ఇంకో బల్బుకి ఎలాగైతే కనెక్షన్ ఉంటుందో అలాంటి సిరీస్ కనెక్షన్ అనమాట ఇది. ఈ సిరీస్ కనెక్షన్లో ఏమవుతుందంటే ఏదైనా ఒక బల్బు దీంట్లో మాడిపోవడం కానీ బర్న్ అవడం కానీ జరిగితే దీని నుంచి సప్లై ఎక్స్ట్రా దానికి వెళ్ళదన్నమాట. వెళ్ళకపోయేటప్పటికి ఏమవుతుందంటే ఇక్కడ నుంచి మొత్తం బ్రేక్ అయిపోయి అలగదన్నమాట స్ట్రిప్. దీంట్లో ఏ ఒక్కటి పాడైనా స్ట్రిప్ అనేది పనిచేయదు. అందుచేత ఒకసారి మనం దీంట్లో స్ట్రిప్ పని చేయట్లేదు అంటే కనుక దీన్ని ఏ విధంగా చెక్ చేయాలి అనేది మీకు చూపిస్తాను అనమాట నేను ఇప్పుడు. అంటే ఈజీగా చెక్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మల్టీమీటర్ తీసుకున్నాను. ఈ మల్టీమీటర్లో మనం ఈ రేంజ్ అనేటువంటిది ఏదైతే ఉందో ఈ రేంజ్ బజ్జర్ మోడ్లో పెట్టుకోవాలన్నమాట. ఈ బజ్జర్ మోడ్ కనిపిస్తుంది కదా, అంటే వైఫై ఇలా ఉంటుంది ఇది. ఈ బజ్జర్ మోడ్లో పెట్టుకోవాలి. బజ్జర్ మోడ్లో పెట్టుకున్న తర్వాత దీంట్లో పాజిటివ్ నెగిటివ్ ప్రోబ్స్ ఉన్నాయి కదా, ఈ ప్రోబ్స్ అనేటువంటిది ఇలాగా షార్ట్ చేయగానే మనకి బీప్ శబ్దం వస్తుందన్నమాట. ఈ మోడ్లో పెట్టుకుని మనం ఒకే ఎల్ఈడిని మనం చెక్ చేసుకోవచ్చు. దీంట్లోనే మనకి ఏది పాజిటివ్ ఏది నెగిటివ్ అనేటువంటి దీంట్లో ఉంటుందన్నమాట. ఏది పాజిటివ్ ఏది నెగిటివ్ అనేది మనకి దీంట్లో కనిపిస్తుంది. మనకి చూస్తే మీరు ఒకవేళ దీంట్లో చూస్తే
ఏది పాజిటివ్ ఏది నెగిటివ్ అనేది కూడా దీంట్లో కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఆల్రెడీ ఇండికేషన్స్ ఉన్నాయి, మీకు కనిపిస్తుందో లేదో నాకు కనిపించట్లేదు. ఈ పక్కన పాజిటివ్ ఉంది, ఈ పక్కనేమో నెగిటివ్ అనేటువంటిది ప్రతి దానికి ఉంది. ఒకసారి నేను చెక్ చేసి చూపిస్తాను మీకు ఇది ఎలా ఉంది అనేటువంటిది. ఒకవేళ ఇవి మీకు పాజిటివ్ నెగిటివ్ తెలియకపోతే ఒక సైడ్కి పెడితే వెలగలేదనుకోండి, మళ్ళీ ఇక్కడ చూడండి ఇలా పెడుతున్నాను నేను. ఒక పక్కన పాజిటివ్ ఒక పక్కన నెగిటివ్ పెట్టాను ప్రోబ్స్ అనేది, ఇది వెలగట్లేదు కాబట్టి మళ్ళీ ప్రోబ్స్ అనేది రివర్స్ చేయండి. రివర్స్ చేస్తే మనకి ఈ పక్కన పాజిటివ్ ఈ పక్కన నెగిటివ్ ఇలా పెడితే చూడండి ఇది గ్లో అవుతుంది. ఈ విధంగా మనకి ప్రతిదీ కూడా ఈ విధంగా ఇది బాగుంది ఇలా వరుసగా మనం చెక్ చేసేయచ్చు అనమాట. ఎలా ఉన్నాయో మనకు తెలియడానికి వరుసగా చెక్ చేసి ఏదైతే ఫాల్ట్గా ఉందో దాన్ని మనం తీసేయచ్చు. ఒకవేళ మీ దగ్గర మల్టీమీటర్ లేదనుకోండి, ఒకవేళ మీ దగ్గర మల్టీమీటర్ అనేది లేకపోతే ఒక 2 బ్యాటరీలు తీసుకోండి. అది AAA కానీ లేకపోతే AA సైజు ఉన్నటువంటి బ్యాటరీలు తీసుకుని ఇలాగ ఆపోజిట్లో దీనికి ఒక టేప్ వేయండి. ముందు టేప్ వేసి దీన్ని మనమే ఒక టెస్టర్ కింద దీన్ని తయారు చేసుకోవచ్చు అనమాట. మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. చాలా ఈజీ ఇది. ఈ 1.5 వోల్ట్స్ సంబంధించినటువంటి 2 బ్యాటరీలు తీసుకుని అటు ఇటు ఆపోజిట్గా టేప్ వేయండి. అంటే అటు ఇటు కదలకుండా ఉండటానికి ఇది అలా టేప్ వేసేయండి గట్టిగాను. వేసిన తర్వాత ఇంకా టైట్గా ఉండాలంటే మళ్ళీ దీన్ని ఏం చేస్తారంటే టైట్గా ఉండేలాగా టేప్ వేయండి. అంటే అటు ఇటు కదలకుండా ఉంటాయి, వైర్లు ఊడిపోకుండా ఉంటాయి, అందుకన్నమాట ఇది. టేప్ తీసుకుని మీరు జాగ్రత్తగా ఈ 2 బ్యాటరీలకి జాగ్రత్తగా ఇలా టేప్ వేయండి. సరిపోద్ది. చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఓ పక్కనేమో ఈ 2 వాటిని కలిపేయండి, ఓ పక్కనేమో తీసుకోవాలి బయటికి వైర్లు. అంటే 3 వోల్ట్స్ వస్తాయి అన్నమాట. 2 కలిపితే మనకి ఎంత వస్తాయి? 3 వోల్ట్స్ వస్తాయి. అది ఎలాగో మీకు చూపిస్తాను నేను ఇప్పుడు. అది ఏ విధంగా తీసుకోవాలి అనేటువంటిది మీకు చూపిస్తాను. సార్ చూడండి, దీంట్లో మనం 2 వైర్లు తీసుకున్నాను నేను చెక్ చేయడానికి. ఒకటి పాజిటివ్కి ఒకటేమో నెగిటివ్కి వేయడానికి 2 వైర్ ముక్కలు తీసుకున్నాను. ఈ 2 వైర్ ముక్కలు బ్యాటరీకి అతుకుతాను అనమాట. నేను ఇప్పుడు దీనికి సంబంధించి సోల్డరింగ్ చేయాలి. వీటిని ఇప్పుడు మనం సోల్డరింగ్ చేయాలంటే వీటికి పేస్ట్ ఇది బాగా మనం దీనికి ఉన్నటువంటి డస్ట్ అంతా మనం క్లీన్ చేసి ఇలాగ ఏదైనా బ్లేడ్ ముక్కతో కానీ దేనితోటైనా ఇలాగా మనం బాగా వీటిని రఫ్ చేయండి, స్క్రాచ్ చేయండి. స్క్రాచ్ చేసిన తర్వాత పేస్ట్ అప్లై చేయండి. దీనికి సోల్డరింగ్ పేస్ట్ ఉంటుంది కదా, సోల్డరింగ్ పేస్ట్, ఈ సోల్డరింగ్ పేస్ట్ అనేది అప్లై చేయండి. ఈ సోల్డరింగ్ పేస్ట్ 4 పక్కల అప్లై చేస్తున్నాం మనం. అప్లై చేసిన తర్వాత మనం సోల్డరింగ్ పెట్టాలి. ఇప్పుడు ఈ సోల్డరింగ్ పెట్టేటప్పుడు లెడ్ తీసుకుని ఈ సోల్డరింగ్ రాడ్ సోల్డరింగ్ పెడుతున్నాను నేను. 4 వైపులో ముందు సోల్డరింగ్ అతికించేస్తే కనుక ఈ విధంగా సోల్డరింగ్ చేసేయండి. ఫస్ట్ ఏదైనా ఒక పక్క ఈ 2 కలపాలన్నమాట. ఏదైనా ఒక పక్క ఈ 2 కలపాలి. ఈ 2 కలపడానికి చిన్న వైర్ ముక్క తీసుకోవాలి. నేను చిన్న వైర్ ముక్క ఈ ముక్క తీసుకుంటున్నాను, ఈ చిన్న వైర్ ముక్క. వీటిని మనం ఒకలాంటి మనకి స్టెప్పర్ పెట్టి కొద్దిగా లీడ్ తీసుకుని వీటిని మళ్ళీ ఏం చేయాలంటే మనం రఫ్ చేయాలన్నమాట. లేకపోతే ఇవి సోల్డరింగ్ అవ్వవు. ఇవి సరిగా రఫ్ చేయకపోతే సోల్డరింగ్ అవ్వవు అన్నమాట. అలా రఫ్ చేయండి బ్లేడ్ పెట్టుకుని. తర్వాత పేస్ట్ అప్లై చేయండి. ఆ తర్వాత సోల్డరింగ్ గన్ తీసుకుని సోల్డరింగ్ చేయండి. ఏదైనా ఒక పక్క దీన్ని మనం అతకాలనుకున్నాం కదా, ఒకటేమో పాజిటివ్గా అక్కడ పిన్నుకుంటుంది అనమాట, ఒకటి పాజిటివ్ సైడ్ ఉంటుంది బ్యాటరీకి, ఒకటేమో నెగిటివ్ సైడ్ అనమాట. దీనికి ఇంకో ముక్క కట్ చేసి మనం డైరెక్ట్ చేస్తున్నాం అంతే. 2 బ్యాటరీలు మళ్ళీ దీన్ని ఈ పక్క అతకాలన్నమాట. ఏమీ లేదు, 2 బ్యాటరీలు అటోటి ఇటోటి పెట్టాము. ఓ పక్కన ఏం చేస్తున్నాం అంటే 2 బ్యాటరీని కలుపుతున్నాం అనమాట. ఇంతకీ దీంట్లో ఏమి విచిత్రం ఏం లేదు. మనం చూడండి బ్యాటరీ లైట్లో మనం బ్యాటరీలు వేసేటప్పుడు
ఉదయం వెనకాల ఒకటి వేస్తాం కదా, అలాగనమాట. ఇదిగో ఇక్కడ పాజిటివ్ తీసుకెళ్ళి ఇక్కడ నెగిటివ్కి ఇచ్చాం కదా. ఇక్కడ మిగిలి ఏంటి, ఇంకొక నెగిటివ్ ఒక పాజిటివ్ అనేటువంటిది కనిపిస్తుంది కదా ఇక్కడ. ఇక్కడ నుంచి ఒక వైర్, ఇక్కడ నుంచి ఒక వైర్ మనం తీసుకుంటాం. ఇప్పుడు ఇవి 2 వైర్లు తీసుకున్నాను. దీంట్లో వైట్ కలర్ ఒకటి తీసుకున్నాను, ఒకటేమో వేరే కలర్ సిమెంట్ కలర్లో ఉన్నటువంటి వైర్ తోటి తీసుకున్నాను. దీన్ని సోల్డరింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి, లేకపోతే అంటుకోవి సరిగా కరెక్ట్గా మనం రఫ్ చేయకపోతే. ఇలా చేసాం కదా. నెక్స్ట్ ఇంకో వైర్ తీసుకుని ఇక్కడ నెగిటివ్కి అలా అతికేయండి. 2 వైర్లు అతికేసాం కదా. ఇప్పుడు ఇదిగో చూడండి, ఈ పక్కన 2 వైర్లు ఉన్నాయి కదా. ఈ 2 వైర్లతో మనం ఈ బల్బులు అనేది మనం చెక్ చేయొచ్చు అనమాట. ఇలా జాగ్రత్తగా స్ట్రిప్గా చేసుకోండి. ఏదైనా పాజిటివ్ ఏదైనా నెగిటివ్ ఆ పక్క ఈ పక్క మీరు చూసుకోండి. ఇలా చూడండి ఎంత గ్లో అవుతుంది. ఇది ఒక్కోటిని చాలా బాగా గ్లో అవుతుంది. ఒకవేళ మీరు ఇంకా ఈ వైర్లు ఇబ్బందిగా ఉంటే కనుక మన దగ్గర ఉన్నటువంటి సేఫ్టీ పిన్స్ ఉంటాయి కదా, ఈ పిన్ అనేది ఇలాగా తీసేసుకుని వీటికి మనం వైర్ చుట్టుకుని ఇలా వైర్ చుట్టేసుకుని దీనికి ఇలా పట్టుకోవడానికి వీలుగా ఉండటానికి అలా 2 పిన్నులు తీసుకోండి. 2 పిన్నులు తీసుకుని మీరు ఏం చేస్తారంటే ఇలాగా చుట్టేయండి దీనికి అంటే మనం చెక్ చేసుకోవడానికి చాలా వీలుగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇలాగ ఒకటి ఇలా ఒకటి చూసారు కదా. ఇలా పెట్టుకుని మనం ఇప్పుడు ఎల్ఈడీలు చెక్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. మీకు ఏమైనా ఇబ్బందిగా ఉంటే ఇక్కడ దాకా టేప్ వేసుకోవచ్చు అనమాట. టేప్ వేసుకుని చివరి స్టిప్ ఒకటే ఉంచుకోవచ్చు, అటు ఇటు. ఇలా చూడండి, ఇలా ప్రతిదీ కూడా మనం ఏది వెలుగుతుంది ఏది వెలగట్లేదు అనేది ఈజీగా మనం చెక్ చేయొచ్చు అనమాట. మన దగ్గర ఉన్నటువంటి పాత బ్యాటరీలు అయినా సరే, అంటే కనీసం ఎల్ఈడీ వెలిగేలాగా ఉంటే వోల్టేజ్ సరిపోతుంది, ఇంత కొత్త బ్యాటరీలు అక్కర్లేదు. ఈ విధంగా ప్రతి ఎల్ఈడీని మనం చెక్ చేసుకుని ఏదైతే బాగాలేదో అండి, ఈ స్ట్రిప్లో మనకి ఏదైతే పాడైందో ఏదైతే బాగాలేదో మనం దాన్ని రిమూవ్ చేసుకుని డైరెక్ట్ చేయడం, లేదా దాని ప్లేస్లో ఇంకో ఎల్ఈడీని కూడా మనం రీప్లేస్ చేయొచ్చు అనమాట. ఒకసారి మీకు ఇంకోటి చూపిస్తాను, మీకు ఇది ఎలాగా తీయాలనేది. ఆల్రెడీ నేను ఇక్కడ తీసాను, కొన్ని కనిపిస్తున్నాయి కదా, అది తీసాను. దీన్ని మనం తీసినప్పుడు 2 డాట్ల కింద ఉంటాయన్నమాట. ఈ 2 డాట్లను మనం ఏం చేయొచ్చు అంటే సోల్డరింగ్ పెట్టి 2 డాట్లను కలిపేయాలి. కలిపితే స్ట్రిప్ అంతా మళ్ళీ మామూలుగా పనిచేస్తుంది. మీకు లైట్ వెలిగినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఆల్రెడీ ఎల్ఈడీ లేదు కాబట్టి ఇక్కడ చిన్న గ్యాప్ కింద కనపడుతుంది. మనకు ఆ గ్యాప్ కూడా ఉండక్కర్లేదు, నాకు ఎక్కడ గ్యాప్ కనపడకూడదు అనుకుంటే అప్పుడు ఏం చేయాలంటే ఇటువంటి ఎల్ఈడీ ఒకటి తీసుకుని మనం వేరే స్ట్రిప్లోది అక్కడ వేసేసుకోవచ్చు. అది ఎలా వేయాలి మనం అంటే కనుక మీకు దీనికి బ్లోయర్ అనేది ఉపయోగించాలి. ఆ బ్లోయర్ ఏం లేకుండా నీకు ఈజీగా ఎలా తీయాలని చూపిస్తాను. ఈ స్ట్రిప్ అనేటువంటిది ఎలా సిల్వర్ కలర్లో ఉంటుంది చూసుకోండి. సిల్వర్ కలర్లో ఉన్నదానికి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఒక క్యాండిల్ తీసుకుని ఈ పాత స్ట్రిప్లోంచి ఒక ఎల్ఈడి బల్బు తీసుకోవచ్చు. మనం పాత స్ట్రిప్లోంచి ఒక ఎల్ఈడి బల్బు తీసుకోవచ్చు అనమాట. అది ఎలా తీయాలో చూపిస్తాను మీకు. ఒక క్యాండిల్ తీసుకోండి. క్యాండిల్ తీసుకుని దాన్ని ఏం చేస్తారంటే వెలిగించండి. క్యాండిల్ తీసుకుని దాన్ని వెలిగించి ఇలా వెలిగించారు కదా. ఈ వెలుగున్న దాని మీద ఏ ఎల్ఈడి అయితే మనకు వెలగట్లేదో దాన్ని తీసేయాలనుకోండి. ఏదైతే తీయాలనుకుంటున్నారో దాని మీద మీరు ఏం చేస్తారంటే ఇలా హీట్ చేయండి. దీని మీద పెట్టి హీట్ చేయండి. ఇలా హీట్ చేస్తే చూడండి, నేను ఈ చివరి తీస్తున్నాను. మీకు తెలియటం కనిపిస్తుంది కదా, ఈ చివరిది తీస్తున్నాను నేను. మామూలుగా అయితే ఇది రాదు, సోల్డరింగ్ పెట్టినా కానీ ఇది ఖరాబ్ అయిపోద్ది అనమాట, ఇబ్బంది అయిపోద్ది. అలా కాకుండా ఈ తీసిన ఎల్ఈడి కూడా వెలుగుతుందో లేదో కూడా మీకు చెక్ చేసి చూపిస్తాను. అంటే ఏ విధమైనటువంటి డ్యామేజ్ కూడా జరగదు అనమాట. దీని మీద పెట్టి హీట్ చేయండి. క్యాండిల్ మీద పెట్టి హీట్ మీద పెట్టి ఇలా హీట్ చేయండి. ఒక 5 సెకండ్స్ హీట్ చేసిన తర్వాత స్పించర్ పెట్టి మనం అటు ఇటు కదిపితే మనకు అర్థమైపోద్ది ఇది వస్తుందో లేదో అనేది. ఇదిగో చూడండి, వేరైపోయింది కదా, కనిపిస్తుంది కదా. ఇదిగో కింద వేస్తున్నాను నేను. ఇదిగో ఆల్రెడీ నేను తీసాను దీన్ని. మళ్ళీ ఇది వేసేటప్పుడు కూడా ఏం చేస్తారంటే ఆ స్ట్రిప్ హీట్ చేసి ఆ విధంగానే ఇది పట్టుకెళ్ళి దాని మీద ప్లస్ మైనస్లు చూసుకుని ఆ స్ట్రిప్ని జాగ్రత్తగా మనం చేయొచ్చు అనమాట. చేస్తే సరిపోతుంది.
మళ్ళీ వర్క్ అవుతుంది. ఇది తీసేస్తున్నాను, మీకు తీసినటువంటిది అది వెలుగుతుందో లేదో కూడా మీకు చూపిస్తాను. తీసినటువంటిది ఏదైతే ఉందో ఆ ఎల్ఈడి బల్బు ఇదిగో తీసింది కనిపిస్తుంది కదా, ఇది ఇక్కడ ఉంది. ఇది వెలుగుతుందో లేదో కూడా చూపిస్తాను మీకు. ఆ పక్కన ఈ పక్కన మనం ఒక పక్కన పాజిటివ్ ఒక పక్కన నెగిటివ్ అనేది ఇవ్వాలి, లేదంటే ఏం చేయాలి, రివర్స్ చేయాలి. అది చూసారా, ఇది నేను ఇప్పుడు రిమూవ్ చేసినటువంటి ఎల్ఈడి బల్బు అనమాట. ఇది మనం చెక్ చేస్తున్నా కానీ ఎలా వెలుగుతుంది చూసారా, ఇది అంటే ఏమాత్రం కూడా డ్యామేజ్ అవ్వదన్నమాట. మళ్ళీ ఇప్పుడు ఒకవేళ దీని మీద వెయ్యాలి, దీని మీద మనం ఈ స్ట్రిప్ మీద మళ్ళీ సోల్డరింగ్ చేయాలనుకోండి, పాడైన దాని మీద మళ్ళీ ఇది పట్టుకొచ్చి జాగ్రత్తగా దాని మీద ప్లస్ ఏవైపు ఉంది మైనస్ ఏవైపు ఉంది ఇక్కడ ఉన్న పాత ఎల్ఈడీలు ఉన్నాయి కదా, దాని డైరెక్షన్ చూసుకుని జాగ్రత్తగా దీని మీద పెట్టి మళ్ళీ హీట్ చేసి మళ్ళీ వీటిని హీట్ చేసి మళ్ళీ చల్లారిస్తే చాలు, మళ్ళీ ఇది సోల్డరింగ్ అయిపోద్ది అనమాట. అర్థమవుతుంది కదండి. ఈ విధంగా ఇలాంటి బల్బుల్లో ఏ ఒక్క బల్బు అంటే ఇది సిరీస్ కనెక్షన్లో ఉంటాయి కాబట్టి దీంట్లో ఏ ఒక్కటైనా పాడైనా మీకు మొత్తం ట్యూబ్ లైట్ అనేది వెలగదనమాట. అందుచేత మీరు ఏం చేస్తారంటే ఇలాగా ట్యూబ్ లైట్ దగ్గర మీరు ఏదైనా ఎల్ఈడి పోతే కనుక అది ఐడెంటిఫై చేయడానికి మీకు ఆల్రెడీ మల్టీమీటర్ ఉపయోగించి చేయొచ్చు, లేదంటే బ్యాటరీలు 2 బ్యాటరీలు తీసుకుని 1.5 వోల్ట్స్ బ్యాటరీలు దాని నుంచి 2 వైర్లు తీసుకుని ఒక పక్కన పాజిటివ్ ఒక పక్కన నెగిటివ్ పెట్టి మనం ఆ ఎల్ఈడి బల్బుని చెక్ చేయొచ్చు. ఆ చెక్ చేసిన తర్వాత ఏదైతే వెలగట్లేదో ఆ బల్బుని రిమూవ్ చేసేసి ఆ 2 పిన్లు ఇలా షార్ట్ చేయండి. లేదంటే కనుక వేరే పాత దాంట్లో ఇంకో స్ట్రిప్ దాంట్లో ఒక బల్బు తీసుకుని ఆ బల్బు ప్లేస్లో ఇంకో బల్బు వేసుకుంటే కనుక మనకి ఎల్ఈడి స్ట్రిప్ అనేటువంటిది మళ్ళీ పనిచేస్తుంది అనమాట. దీనికి ఏ విధమైన ఖర్చు అనేది ఏమీ లేదు. మన దగ్గర పాడైనటువంటి ఆ ట్యూబ్ లైట్ పడేయకుండా జాగ్రత్తగా మనం ఈ స్ట్రిప్ కనుక లైట్లు ఏమైనా మాడిపోతే మళ్ళీ రీప్లేస్ చేసుకుని మళ్ళీ మనం ఉపయోగించుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేస్తామంటే సర్క్యూట్ బోర్డ్ అనేటువంటిది ఎక్కువగా మనకి ఈ సర్క్యూట్ బోర్డ్ అనేటువంటిది పోతూ ఉంటుంది అనమాట చాలా వాటిల్లో. ఈ సర్క్యూట్ బోర్డ్ అనేది ఏ విధంగా మనం రిపేర్ చేయాలి, లేదంటే సర్క్యూట్ బోర్డ్ ఏ విధంగా రిపేర్ చేయాలనేది ఓన్లీ 20 రూపీస్లోనే సర్క్యూట్ బోర్డ్ అనేటువంటిది మనకు దొరుకుతుంది అనమాట. అది ఎలా కనెక్ట్ చేయాలి ఏంటి అనేది మీకు నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. చూశారు కదా, ఈ వీడియో అనేటువంటిది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.